ఒక రాత్రి ఇంటి టెర్రస్ మీద అందరూ నిలబడి ఆకాశాన్ని చూస్తున్నారు. చిన్నపిల్లలు అమృతమైన ఆసక్తితో అమ్మమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మమ్మా, చంద్రగ్రహణమంటే ఏమిటి అని అడిగారు. అమ్మమ్మ నవ్వుతూ చిన్న కుర్చీమీద కూర్చుంది. చంద్రగ్రహణమంటే బంగారం, భూమి, సూర్యుడు, చంద్రుడు మధ్యలోకి వచ్చి సూర్యుడు వెలుతురు చంద్రుడిపై పడకుండా ఆపినప్పుడు జరుగుతుంది అని మెల్లగా చెప్పింది. అప్పుడొక చిన్న అబ్బాయి అడిగాడు, అమ్మమ్మా, దీనికి ఎలాంటి భయం ఉందా? అమ్మమ్మ ప్రేమగా నవ్వింది. లేదురా బంగారం, ఇది ప్రకృతిలో జరిగే సహజమైన విషయం. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మరో పిల్ల అడిగింది, అమ్మమ్మా, పెద్దవాళ్లు ఎందుకు వేరే కథలు చెప్తారు? అమ్మమ్మ సంతోషంగా సమాధానమిచ్చింది. మన పెద్దవాళ్లు అప్పట్లో తెలియక కొంచెం కథలు చెప్పేవారు. కాని నిజమేమిటంటే ఇది ఒక శాస్త్ర అద్భుతం. ఆమె మళ్లీ మృదువుగా చెప్పింది, ప్రకృతిలో జరిగే ప్రతి విషయం మనకొక పాఠం నేర్పుతుంది. భయం కాదు, తెలుసుకోవడం ముఖ్యం. పిల్లలంతా ఆసక్తిగా చంద్రుణ్ణి చూస్తూ ఆనందంగా నవ్వారు. చివరగా అమ్మమ్మ ప్రేమగా చెప్పింది, విజ్ఞానం ఉంటే భయం ఉండదు. చివరి సందేశం: చంద్రగ్రహణమనేది దేవుడిచ్చిన సంకేతం కాదు, అది ప్రకృతిలో జరిగే ఒక అద్భుతం. తెలుసుకుంటే భయం తగ్గిపోతుంది.